పొంది నేటి వరకు నిలిచియుంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకు అన్ని జనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలు మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియో చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. దేవుని స్తోత్రాలు. ఇంగ్లీష్లో చాలా అద్భుతమైనటువంటి మాటను ఉపయోగించాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కొంచెం ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళకి, కొంచెం ఇంగ్లీష్ తెలిసిన వారికి చాలా సులువుగా అర్థమయ్యే ఒక విషయం. ఆ మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమంటాడంటే, భక్తుడైనటువంటి పౌలు గారు తన గ్రంథంలో చెప్తా అంటాడు, హ్యావింగ్ దేర్ ఫోర్ obtained the help of God, I continue unto this day, witnessing both small and great, saying none other things than those which the prophets and Moses did say should come. ఓకే, ఈ మాటకు అర్థం ఏమిటంటే, నేను దేవుని సహాయాన్ని పొందుకొని, సింపుల్గా చెప్తున్నా మీకు అర్థమయ్యే రీతిలో, దేవుని సహాయాన్ని పొందుకొని అల్పులకు ఘనులకు నేను సాక్షిగా నిలబడ్డాను అని చెప్పాడు. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని సహాయం పొందుకొని నేను గొప్పవారికిని దరిద్రులకును నేను సాక్ష్యము చెప్పాను. సాక్ష్యము చెప్పి అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించాను అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఎవరినట? అనేక మందిని ఎక్కడికి నడిపించాడు? ప్రభువునొద్దకు నడిపించాడు. ఈ విషయాన్ని ఎక్కడ చెప్తున్నాడు అంటే, ఎంత అద్భుతమైనటువంటి బలమైన భయపడని విశ్వాసంతో ఎవరి ముందు చెప్తున్నాడంటే, కింగ్ అగ్రిప్ప ముందు చెప్తున్నాడు. అగ్రిప్ప రాజు అయి ఉన్నాడు. ఈయన కేవలం ఒక ఖైదీగా ఉంటూ అగ్రిప్ప ఎదుటకు తీసుకురాబడినప్పుడు, ఓ అగ్రిప్ప, నేను ఏ విధంగా రక్షించబడ్డానో నీకు తెలియదు కదా, నేను నా విషయమంతా నీకు తెలియపరుస్తున్నాను. నేను దమస్కు మార్గములో క్రైస్తవులను చంపటానికి, క్రైస్తవులను హింస పెట్టడానికి బయలుదేరి వెళుతున్నప్పుడు దమస్క మార్గమున దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత, దేవుని యొక్క వెలుగు చేత, దేవుని యొక్క ప్రభావము చేత పట్టబడిన వాడై దేవుని సువార్తను అన్ని జనులకు ప్రకటించుతూ ఉండగా, నా దేవుని సహాయం వలన ఇప్పుడు నీకును సాక్షిగా నిలబడటానికి, నీకును దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, నీకును నా గురించి తెలియపరచడానికి నా దేవుడు నన్ను ఎంతగా వాడుకుంటున్నాడో ఆ విషయాన్నే నేను చెప్తున్నాను. నా దేవుడు వాడుకోవటానికి కారణం ఏమిటంటే, నా దేవుడు సహాయం నాకు దొరికింది అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఎవరి సహాయం? అందుకనే చాలామంది దేవుని సహాయము ఏదో పైనుంచి వెంటనే పడిపోద్దా? పైనుంచి మన అవసరం ఉంది అనుకుందాం, దేవుడు మనకు సహాయం చేయాలి అంటే దేవుడు ఆకాశం నుండి మనకు కావాల్సింది వేయడు. మరి ఎలా వేస్తాడు? చెప్పండి, ఎలా చేస్తాడు? మన విశ్వాసమును బట్టి దేవుడు మనుషులను ప్రేరేపిస్తాడు. ఆమేన్ చెప్తాం. ఎవరిని ప్రేరేపిస్తాడు? మనుషులను ప్రేరేపిస్తాడు. దానికి కావాల్సినటువంటి ఒకే ఒక ఆయుధం ఏమిటంటే, మనుషుల చేత ప్రేరేపించబడి దేవుడి దగ్గర నుంచి సహాయం నీకు నాకు రావాలి అంటే మన విశ్వాసము బలమైనదిగా ఉండాలి. దేవుని స్తోత్రాలు.
బలహీనమైన విశ్వాసం ఉంది ప్రభువా, నేను అందుకే పొందుకోలేకపోతున్నాను అయ్యా అన్నా పర్వాలేదు. దేవుని దగ్గర అబద్ధం ఆడటానికో, దేవుని దగ్గర అవిధేయతగా జీవించటానికో దేవుడు నిన్ను పిలవలేదు. ఆమెను చెప్దాం. అందుకని దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు అంటే, నన్ను బట్టి నా వలన నీకు సహాయం దొరకాలి అంటే అది కేవలము నీలో ఉన్న బలమైన విశ్వాసమును బట్టే దొరుకుతుంది. ఎవరిని బట్టి? బలమైన విశ్వాసమును బట్టే. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నీవు నేను కనుక దేవుని ఎదుట బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోగలిగితే సాతానుడు నీకు దూరం అవుతాడు. ఆమేన్ చెప్దాం. విశ్వాసమును గనక నీలో ఉంటే సాతాను క్రియలు నీకు దూరం అవుతాయి. విశ్వాసము గనక నీలో ఉంటే, నీలో ఉన్న దేవుడు, నీలో ఉన్న బలమైన విశ్వాసమును బట్టి, భయపడని విశ్వాసమును బట్టి దేవుడు నీలో ఉన్న సాతాను శక్తులను లయపరచడానికి సిద్ధపడతాడు. ఆ విశ్వాసము నీలో ఉండాలి అంటే దేవుని సహాయాన్ని పొందుకోవాలి. దేవుని సహాయం పొందుకోవాలంటే నీలో తప్పనిసరిగా అటువంటి బలమైన విశ్వాసమును కలిగి జీవించాలి. అలా లేకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయో చెప్పనా? మీకు పెద్దోళ్ళు చెప్పే ఒక సామెత చెప్తున్నాను. ఎక్కడ వేసిన గొంగడి, అవునంటే కాదంటారా? ఎక్కడ ఏం ఎదుగుదల లేకపోతే విశ్వాసంగా నువ్వు ఏ సాక్ష్యం చెప్పగలుగుతావు? ఏ విధమైన అభివృద్ధి లేకపోతే విశ్వాసగా ఏ విధంగా సాక్ష్యం చెప్పగలుగుతావు? ఏ విధమైనటువంటి మార్పు లేకపోతే విశ్వాసగా నువ్వు దేవుని ఎదుట ఎలాగో నువ్వు సాక్షిగా నిలబడగలుగుతావు? విశ్వాసము జీవితంలో మారు మనసు అనేది నీలో కలగకపోతే నీవు దేవుని కొరకు ఎలా నిలబడగలుగుతావు? ఆలోచిస్తున్నావా? ఆలోచించకపోతే ఈ క్షణము నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ క్షణమే నువ్వు ఆలోచించడం మొదలు పెట్టాలి. ఎందుకు అంటే నీకు దేవుని సహాయము దొరికితే నువ్వు అంచెలంచెలుగా దేవుని చేత దీవించబడతావు. మనుషులను ప్రేరేపించి, మనుషుల యొక్క మనస్సులను ప్రేరేపించి, మనుషుల యొక్క ఉద్దేశాలను ప్రేరేపించి దేవుడు నీకు సహాయముగా నిలబడటానికి ఏ మాత్రము కూడా అశ్రద్ధ చెయ్యడో. అదే నేను నమ్ముకున్న దేవుడు నా పట్ల చూపుతున్న తన కృప ఇంతవరకు నడిపించింది. అందుని బట్టి స్తోత్రాలు. నిన్ను కూడా నడిపిస్తుంది, నిన్ను కూడా బలపరుస్తుంది. అందుకే ఆయన అంటాడు, నేను దేవుని వలనైన సహాయమును బట్టి అల్పులకు ఘనులకు సాక్ష్యం చెప్పాను. నిజంగా చెప్తున్నా, నేను ఆ దేశంలో చూసిన ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఒక పండు ముసలామె, కాళ్ళు లేవు, చేతులు లేవు. జాగ్రత్తగా నేను అది ఫోటో తీసుకుందాం అనుకున్నాను, కానీ ఆ టయానికి నాకు ఆలోచన రాలే. ఆమె 2 చెప్పులు చేతులకు వేసుకొని, అంటే ఇక్కడ వరకు ఉన్నాయి ఆ చెప్పులు, ఆ చేతులు కూడా పూర్తిగా లేవు, ఇక్కడ దాకా ఉన్నాయి. అక్కడ అది పట్టుకొని ఆ చెప్పులు వేసుకొని ఆ భయంకరమైన ఎండలో ఆమె కాళ్ళకి ఉన్న మొటికలు అంటారు కదా మన భాషలో, అంటే పాదాలు లేవో కానీ మొటికలు ఉన్నాయి. ఆ మొటికలతో ఆమె దాంట్లో నడుస్తూ మందిరానికి వస్తుంటే వెంటనే ఆ పాస్టర్ గారు చూసి ఆమెని చేతులతో పట్టుకొని మందిరంలోకి తీసుకొచ్చాడు. అర్థమవుతుందా మీకు? ఎందుకు? ఆయన అంత ఉన్నతమైన వాడు. స్కూల్ ఉంది, ఓకే. వాళ్ళ అబ్బాయి ఒక అతను అమెరికాలో ఉంటాడు, ఒక అతను బ్రిటన్లో ఉంటాడు, యూకేలో ఉంటాడు. వాళ్ళకి ఏం కొదువు లేదు,
వాళ్ళకేం కొదువు లేదు, కానీ సరి అయినటువంటి బట్టలు లేవు. ఈయనైతే సూట్ వేసుకొని వస్తున్నాడు. అప్పుడే కారులో నుంచి అట్లా దిగేటప్పుడు ఆ మనిషి కనపడగానే, కారులో నుంచి వస్తుంటే చూశాడట, ఆ మనిషి కనపడగానే మీరందరూ ఆయన పట్టుకోమంటే ఎంతమందో పట్టుకుంటారో, దాదాపు ఎప్పుడు ఆయన పక్కన ఒక 10 మంది యవనస్తులు బలమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా పట్టుకొని ఇలా జస్ట్ నేను క్యారీ చేస్తానని ఆయన పట్టుకొని ఇలాగా తీసుకొచ్చి మందిరం చైర్లో కూర్చోపెట్టాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మురికి పట్టినోడు ఎవడన్నా మనకు కనపడితే ముక్కు చిట్లించి నొసట ఎగిరించి అని చెప్పి ఏం చేస్తాం అని వెళ్ళిపోతాం. ఏమ రైట్? అర్థమవుతుందా మీకు? కారణం ఏమిటి? నీవు వారికంటే ఏమనుకున్నావు? నేను వారికంటే గొప్పవాడిని. కానీ నీకేం కావాలి? దేవుని సహాయము కావాలి. దొరుకుతుందా? ఒకసారి అడగండి మనసులో. ఇలాగ నేను ఉంటే, ఇలాగ అహంకారమైన విద్వేషంతో నేను జీవిస్తూ ఉంటే, నేనేదో గొప్పవాడిని అని చెప్పి నేను అనుకుంటూ ఉంటే, నేనే అన్ని విషయాల్లో ఎదిగిన దానని నువ్వు అనుకుంటూ ఉంటే, నేనే గొప్ప ఉద్యోగం నాలో ఉంది, లేదనుకుంటే నేను చదువుకున్నవాడనని నువ్వు అనుకుంటూ ఉంటే, నీ లోపల ఉన్న అంధకారాన్ని చూసిన దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడతాడా? ఆలోచించాలి. అందరం ఆలోచించాలి. ఎందుకు అంటే, నా దేవుని సహాయం నీకు కావాలి అంటే, ఎవరి సహాయం? నా దేవుని సహాయం నీకు కావాలి అనుకుంటే, నువ్వు తప్పనిసరిగా విశ్వాసములో భ్రష్టుడు కావద్దు, విశ్వాసము నుండి దూరము కావద్దు. విశ్వాస భ్రష్టుడవు కాకుండా విశ్వాసములో ఎదగటానికి ప్రయత్నం చేయాలి. విశ్వాస భ్రష్టుడు అనే మాటను ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, విశ్వాసములో అప్పుడు దాకా ఉండి, విశ్వాసములో అప్పుడు దాకా జీవిస్తూ, విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ, నాకు చూడాలి, విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ పరిస్థితులు అనుకూలంగా లేవని పాపంలో పడిపోతే విశ్వాస భ్రష్టుడని అనరా? కన్నీళ్లతో చెప్తున్నా. ఒక్కసారి నువ్వు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. నీ పాపము జీవితము, నీ ప్రభావము నీ జనరేషన్ మీద, నీ తరాల మీద ఎంత భయంకరంగా పడుతుందో అర్థం కావటం లేదా? నీ బిడ్డల మీద పడుతుందని తెలియట్లేదా? నీ బిడ్డల మీద పడుతుందని తెలియట్లేదా? విశ్వాసంలో ఉండి, విశ్వాసంలో బాప్తిసం తీసుకొని, యేసుక్రీస్తు యొక్క రక్తంలో పాలు పొందుతూ, యేసుక్రీస్తుకి సాక్షిగా నిలవాలని ఆశపడుతున్నా నీవే తప్పిపోతే, విశ్వాసం లేనివాడు నిన్ను చూసి ఎలాగో దేవుని దగ్గరికి రాగలుగుతాడు? విశ్వాస భ్రష్టులుగా జీవించొద్దు, విశ్వాస భ్రష్టులు కావద్దు. ఎందుకంటే అది మహాపాపం. ఒక్కసారి దేవుని యొక్క శక్తిని ఎరిగిన వాడవు నీవే తప్పిపోతే, తెలియని వారికి దేవుని యొక్క సువార్తను ఎలాగూ ప్రకటించగలుగుతావు? దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడే నువ్వే, ఇష్టపడతానని సెలవిచ్చి మాట చొప్పున నిలవాలని ఆశపడే నీవే తప్పిపోతే, అందుకని భక్తుడైన పేతురు అంటాడు, ఒకవేళ దేవుని ఉగ్రత తన ఇంటి నుండే ప్రారంభమైతే పాపి ఎక్కడా నిలవగలడు అన్నాడు. ఇంటి నుండే, మన నుండే ప్రారంభమైతే ఏంటిది? దేవుని ఉగ్రత. ఉగ్రత అంటే కోపం కాదు. ఉగ్రత అనే మాటలోనే ఉంది అర్థము.
అది అగ్ని చేత దహించేటువంటి సమయం. సొదొమ గుమ్మరాపై దేవుని యొక్క ఉగ్రత దాని మీద పడింది. ఏమైంది? అక్కడ ప్రజలందరూ గంధకము చేత, అగ్ని గంధకము చేత కాల్చబడ్డారు. జాగ్రత్తగా ఆలోచించాలి. నువ్వు దేవుని సహాయాన్ని కోరుకోవట్లేదా? ఓకే, నో ప్రాబ్లం. నీకు దేవుడు అవసరం లేదా? నో ప్రాబ్లం. ఎవడు నిన్ను బలవంతం చేయడు దేవుని మందిరానికి రామని. ఒకవేళ ఎవరైనా బలవంతం చేస్తే అటువంటి చేయొద్దు. దేవుని మందిరానికి రావటానికి బలవంతం చేయొద్దు. ఎందుకంటే మనం బలపరచువాని యందు మనం సమస్తము చేయగలిగిన మహాశక్తి కలిగిన దేవుని సహాయం ఉంటే నువ్వు రామంటే వస్తారు, నువ్వు పోమంటే పోతారు. అదే దేవుడు చెప్పాడు. కానీ భ్రష్టుడిగా ఉండి అవమానపరచొద్దు. చేతులెత్తి చెప్తున్నా, భ్రష్టుడిగా ఉండి అవమానపరచొద్దు. విశ్వాసము నుండి తొలగిపోయి అవమాన పాలు కావద్దు. విశ్వాసము నుండి తొలగిపోయి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అది నీ కుటుంబాన్ని, నీ బిడ్డల కుటుంబాన్ని నాశనం చేస్తుంది. అది కాకుండా, అది రాకుండా, అది ఉండకుండా నీ జీవితంలో దేవుని సహాయం కోరుకోవాలనుకుంటే ఈరోజునే దేవుని దగ్గర మన జీవితాన్ని బట్టబయలు చేద్దాం. మన స్థితిని ఉన్నట్టుగా దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఈజ్ ద గాడ్ హూ ఫర్గివ్స్ ఆల్ యువర్ సిన్స్. నీ పాపములు, నీ దోషములను అన్నిటిని క్షమించగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు మన దేవుడు. మనుషుల దగ్గర దాస్తావేమో తెలియదు కానీ, మనుషులు కనపడకుండా చేస్తావేమో తెలియదు కానీ, నీ దేవునికి తెలియకుండా నువ్వు అసలుకి ఉనికిలో, నీ అవయములో ఒక చిన్న పార్ట్ కూడా ఉండదు. తెలుసా విషయం? చిన్న పార్ట్. ఎందుకో తెలుసా? నిన్ను సృజించిన దేవుడు నీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏ విషయాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏ నరాలు పెట్టాలో, ఎక్కడెక్కడ ఏ కండరాలు ఉంచాలో, ఎక్కడెక్కడ ఏ ఎముకలు ఉంచాలో అన్నిటినీ సమానంగా చూసి అన్నిటిని చక్కపరిచి నిన్ను మనిషిగా నిలబెట్టిన నా దేవునికి మహిమ ఎదుట నువ్వు ఎక్కడ ఏది కూడా దాచలేవు. అందుకని భక్తుని దావీదు అంటాడు, నేను లేచుట నువ్వు ఎరుగుదువో, నేను పండుకొని ఉండుట నువ్వు ఎరుగుదువో, నేను నడుచుట నువ్వు ఎరుగుదు, నేను సమస్తమును ఎరిగిన దేవుడవు, నా స్థితిని ఎరిగిన దేవుడవు. ఆయన దగ్గర ఏది దాచలేవు. చేతులెత్తి చెప్తున్నా, నీ కుటుంబం రక్షించబడాలని, నీ కుటుంబం పాపం నుండి తప్పించబడాలని, నీ కుటుంబం రాబో అగ్ని గంధకముల నుండి తప్పించబడాలని, ఆ భయంకరమైన నరకములో నుండి నీ కుటుంబం రక్షించబడాలని ఆశతో చెప్తున్నా, ప్రేమతో చెప్తున్నా, ప్రభు పేరట చెప్తున్నా, ప్రభు నామంలో చెప్తున్నా. ఇక్కడి నుంచైనా దేవుని సహాయాన్ని కోరుకోవటానికి ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. అయ్యా, నీ సహాయం ఉంటేనే కదా నేను జీవిస్తాను. నీ సహాయం ఉంటే కదా నా కుటుంబము జీవించబడుతుంది. నీ సహాయం ఉంటే కదా నేను దీవించబడతాను, నా బిడ్డలు దీవించబడతారు. ఈ రోజు నుంచి నేను నీ సహాయాన్నే కోరుకొని నా బిడ్డల రక్షణ కొరకు, నా బిడ్డల బాగు కొరకు, నా బిడ్డల భవిష్యత్తు కొరకు, నా బిడ్డల కొరకు నేను ప్రార్థించే తల్లిగా, ప్రార్థించే తండ్రిగా నన్ను మార్చు ప్రభువా. ఈ రోజున ఇప్పటి వరకు నీ స్థితిని ఎరిగిన దేవుడు నిన్ను క్షమించడానికి ఇష్టపడతాడు. ఈ వాక్యం విన్న నీవు కనుక నీ జీవితంలో ఒక తీర్మానం లేకపోతే, నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం లేకపోతే, ఇదిగో చెట్టు వేరిన గొడ్డలి ఉంచబడి ఉన్నది. చెట్టు వేరిన గొడ్డలి ఎందుకు?
ఇప్పుడు చెప్తా, మీకు అర్థమవుతుంది. మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి ఉండి దేవుని సాక్షిగా నిలబడుతూ ఉంటే అక్కడ దేవుడు చేసే అద్భుతమైన కార్యం ఏమిటాయంటే, పనికి రాని ప్రతి వేరును, చెదలు పట్టిన ప్రతి వేరును నరకటానికి ఉపయోగపడుతుంది, నువ్వు ఎదగటానికి ఉపయోగపడుతుంది. దేవుని స్తోత్రాలు. ఒకవేళ మారు మనసు వద్దు, పాప క్షమాపణ వద్దు, ప్రభు వద్దు, ప్రభు మార్గంలో నేను నివసించాలని ఆలోచన లేదు అనుకుంటే అదే గొడ్డలి నిన్ను వేళ్ళతో సహా నరికేస్తుంది. వేళ్ళతో సహా అది నిన్ను ఏం చేస్తుంది? నరికి వేస్తుంది. ఇక చిగురించే అవకాశం లేదు, చిగురు పట్టే జీవితం లేదు. వేర్లు పోయిన తర్వాత ఏ చెట్టు చిగురుస్తుందా? ఐ డోంట్ నో, నాకైతే తెలియదు. నాకు చూడాలి, దేవుని బిడ్డలమైన మనము, దేవుని సన్నిధిలో ఉంటున్న మనము, దేవుని యొక్క సహాయం కోరుకుంటున్న మనము ఈ రోజున దేవుని దగ్గర చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, అయ్యా గొడ్డలి నన్ను ప్రూన్ చేయటానికి ఉపయోగించు, నన్ను సరిచేయటానికి ఉపయోగించు, నాలో చేదు వేరును తీసేయటానికి ఉపయోగించు, నాలో ఉన్న చెడిపోయిన వేరును తీసివేయటానికి ఉపయోగించు. చేతులెత్తి చెప్తున్నా, దేవా ఆ చెట్టు నరికి వేయటానికి మాత్రము నీ గొడ్డలిని ఉపయోగించవద్దయ్యా. నరికి వేయబడితే నష్టపోయేది నేనే కాదు, నా కుటుంబం నష్టపోద్ది. ఇప్పుడు చెప్తా బిడ్డలకు కూడా అర్థం కావట్ల తల్లిదండ్రుల విలువ. తల్లి లేని వాళ్ళకి తెలుస్తుంది తల్లి యొక్క విలువ, తండ్రి లేని వారికి తెలుస్తుంది తండ్రి యొక్క విలువ. ఎవరూ లేకపోతే తెలుస్తుంది పెద్దవాళ్ళ విలువ. అవునా? అందుకనే మా నాన్న ఒక సామెత చెప్తాడు. ఎప్పుడు ఏమంటాడంటే, పెద్ద తలకాయ లేకపోతే ఏ తలకాయ పెట్టుకోమన్నారు? ఎద్దు తలకాయ పెట్టుకోండి. ఏ తలకాయ అంటే పెద్ద తలకాయ ఎంత దీవెనకరమైందో, ఎంత ఆశీర్వాదకరమైందో. ఈ రోజున మిమ్మలను దేవుడు తలగా, పెద్ద తలగా, మందిరములో మిమ్ములను పెద్ద తలగా ఉంచునుగాక. ఏ తలగా? ఏ తలగా? అందుకని దేవుడు చెప్పాడు, ధర్మశాస్త్రం చెప్పింది ఏంటయ్యా అంటే, నిన్ను దేవుడు ఎలా ఉంచుతాడు? తలగా ఉంచుతాడు. కానీ ఎలా ఉంచుడు? ఆమె చెప్తారా? దేవుడు నిన్ను తలగా ఉంచునుగాక. దేవుడు ఎన్నడూ నిన్ను తోకగా ఉంచడం, దేవుడు నిన్ను పైవాడుగా ఉంచునుగాక, ఎన్నడూ కిందవాడిగా ఉంచడం, కిందవాడిగా ఉంచడం. ఆ స్థితి నీకు కలుగునుగాక. పైవాడుగా ఉండే స్థితి, తలగా ఉండే స్థితి దేవుడు ఎవరికి దయచేస్తాడు అంటే, దేవుని సహాయాన్ని వేడుకున్న వారికి అద్భుతంగా దయచేస్తాడు. అందుకని మనం ఈ మాట చెప్తాము. మన యొక్క వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏమిటంటే, ఆయన నిన్ను ఎన్నడను సిగ్గుపరచ నీయడు. ఆమె చెబుదామా? ఎక్కడా 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 నీ ఎక్కడైనా సరే, నీవు నిలిచిన ప్రతి స్థలములోనైనా, నువ్వు పండుకుంటున్న ప్రతి స్థలములోనైనా, నువ్వు నడుస్తున్నటువంటి ప్రతి స్థలములో, ప్రతి మార్గములోనైనా నీ దేవుడు నిన్ను ఎన్నడను పరుస్తాడు అనుకుంటున్నారా? చాలా అద్భుతమైన విషయం. అందుకని దేవుని సహాయం కోరుకొని దేవుని సన్నిధిలో భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, మళ్ళీ ఒకసారి ఆ వచ్చిన చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది
నెంబర్ 1, నేటి వరకు విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ ఐ స్టాండ్ బిఫోర్ యూ అన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే నేను దేవుని సహాయం వలన నేను ఎక్కడ నిలబడ్డాను? ఎక్కడ నిలబడ్డాను? ఓ అగ్రిప్పా, ఓ రాజా, దేవుని సహాయం వలన నేను నీ ముందు నిలబడ్డాను అన్నాడు. ఎవరి ముందు? అర్థమైందా? అర్థమైందా? దేవుని సహాయం ఉంటే దేవుని సహాయం ఉంటే నువ్వు ఎవరి ముందైనా నిలబడతావు. ఆమెను చెప్దాం. నువ్వు ఎవరి ముందైనా నిలబడతావు. రాజుల ముందు నిలబెట్టినటువంటి దేవుడు ఎవరి ముందు? ఇక్కడ ఈ మాటను కూడా మీకు గుర్తు చేస్తా. షడ్రకు, మిషకు, అబేద్నెగోలు అన్ని దేశంలో బానిసలుగా నిలబడ్డారు. షడ్రకు, మిషకు, అబేద్నెగోలకి రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఓయ్ షడ్రకు, మిషకు, అబేద్నెగో, మీరు అస్సలకి మేము నిలబెట్టిన ప్రతిభ ఒక్కటి లేదట. అంటే మేము చెప్పింది మీరు చేయటం లేదట. చెప్పింది చేయటం లేదట. ఇప్పుడు చెప్తున్నా, మీరు చెప్పింది చేయకపోతే అగ్నిని, ఇప్పుడున్న అగ్నిని 7 అంతలు చేస్తా. మిమ్మల్ని అందరినీ, చెప్పింది చేయని వారిని అందరినీ ఎక్కడ పడేస్తా? అగ్నిలో పడవేస్తా. జాగ్రత్తగా ఆలోచించండి. ఎక్కడ పడేస్తా? మనమైతే ఏమంటాం? అమ్మన అడుగు కూడా అక్కడ పెట్టం. పరుగు అంటే గోడలు దూకుతాం కాదా? అస్సలకి మన ముందు ఏది ఆగదు. కంచెలాగో, గోడలాగో, చెట్లాగో, ఏమో ఆగో. ఈవెన్ అవసరమైతే నదిలో పడి కూడా కొట్టుకుపోతాం తర్వాత సంగతి, బతుకుతాం బ్రతకం తెలియని సంగతి, దాంట్లోనైనా దూకేస్తాం. కానీ షడ్రకు, మిషకు, అబేద్నెగోల ఫియర్లెస్ ఫెయిత్, భయము లేని విశ్వాసము, బలమైన విశ్వాసం ఏమందో తెలుసా? రాజా, రాజా, మేము సేవించు దేవుడు మమ్ములను రక్షించ సమర్థుడు. ఆమేన్ చెప్దాం. మేము సేవించే దేవుడు మమ్మల్ని రక్షింప సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేం మాత్రము నీ బొమ్మకు మొక్కము. మీ బొమ్మకు ఎవరి ముందు? అది ఎవరి ముందో? ప్రపంచాలను జయిస్తూ వస్తున్న రాజు నెబుకద్నెజరు ముందు మాట్లాడుతున్న మాట. ఎవరిని జయిస్తున్నా? ప్రపంచం జయించుకుంటూ వచ్చాడు. ఈజిప్టును జయించాడు, యెరూషలేమును జయించాడు, యూదాను జయించాడు, ఇశ్రాయేలును జయించాడు, అసిరియా దేశాన్ని జయించాడు. అలా చెప్పుకుంటూ పోతే అనేక దేశాలను జయించి తన హస్తగతంలో పెట్టుకున్నాడు. ఎవరి ముందు? అలాంటి రాజు ముందు ఏం మాట్లాడుతున్నారు? నువ్వేం చేస్తావా? చేస్తే అగ్నిలో వేస్తావు, దేహమే కాలుద్ది. విశ్వాసం కాలిపోదు, దేహమే కాలుద్ది. ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ కాలిపోదు. ఇంకొక మాటలో చెప్పాలంటే అది మండిద్ది కానీ కాలిపోదు. ఏది అగ్ని మండిద్ది కానీ నన్ను కాల్చదు. రేయ్, వీళ్ళని తీసుకెళ్ళి 7 అంతలు పెంచిన అగ్నిలో వీళ్ళని వేయండి అంటే అద్భుతమైన మాట, అద్భుతమైన సాక్ష్యము, అద్భుతమైన అనుభవము. రాజు మాట్లాడుతున్న మాట అది. రాజు సెలవిస్తూ, అరే మనం ముగ్గురిని కదా వేస్తుంది, 4వ వాడిని
రూపం వలె ఉన్నాడో నాలుగోవాడు ఉండలేదా? ఓ భక్తుడా, నాలుగోవాడు ఉండలేదా? బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున పట్టి బంధించే రాజు అగ్నిలో పడవేసే, పట్టి బంధించే రాజు అగ్నిలో పడవేసే, నాలుగోవాడు ఉండలేదా? ఓ భక్తుడా, నాలుగోవాడు ఉండలేదా? నీతో ఉండడా నా దేవుడు? నీకు సహాయం చేయడా నా దేవుడు? నువ్వు అగ్నిలో గుంట వెళుతున్న నీకు ఆయన నీ కాపుదలనివ్వలేన దేవుడు నా దేవుడు అయితే నా దేవుడు దేవుడు కాదు. ఆయన నమ్ముకున్న బిడ్డలకు ఎప్పుడు అండగా ఉండే దేవుడు, ఆయన నమ్ముకున్న బిడ్డలకు ఆశ్రయంగా ఉండే దేవుడు, ఆయన నమ్ముకున్న బిడ్డలకు కోటగా కొండగా ఉంటానని సెలవిచ్చిన దేవుడు. నువ్వు నమ్ముకుంటే నీ జీవితం ధన్యమవుతుంది. ఆమేన్ చెప్తున్నాను. నువ్వు విడిచిపెడితే నీ జీవితం ధన్యమవుతుంది. దేవుని సహాయాన్ని కోరుకోవాలని ఆశపడితే మారు మనస్సు కావాలి. ఎప్పుడు కూడా మురిగిపోయిన టమాటాలు ఇంటు పెట్టుకొని ముక్కు మూసుకోకుండా నువ్వు ఉండలేవు. కరెక్టా కాదా? మురికి పట్టిన నీ జీవితాన్ని యేసయ్య ముందర పెట్టుకొని యేసయ్య ఎలా జీవిస్తాడు? ఎలా జీవిస్తాడు యేసయ్య? ఒక మురిగిపోయిన టమాటాలని గురించే నువ్వు ఇంట్లో ఉండలేక ముక్కు పట్టుకొని తిరుగుతున్నావే. మురికి పట్టిన నా జీవితాన్ని చూసిన దేవుడు ఎలాగా నా ప్రక్కన నిలబడగలుగుతాడు, నా సహాయం చేయగలుగుతాడు? థింక్ ఆఫ్ ఇట్. ఆలోచించండి. దేవుని సహాయం దొరికితే, మొదటి మాట, దేవుని సహాయం దొరికితే రాజుల ముందు సాక్షిగా నిలబడతావు. ఆమేన్ చెప్దాం. ఎవరి ముందు? రాజుల ముందు సాక్షిగా నిలబడతావు. దేవుని సహాయం దొరికితే రాజుల నుండి నువ్వు విమోచించబడతావు. రాజ్య యొక్క ఆజ్ఞ నుండి, అగ్ని నుండి, ఆయన యొక్క ప్రతి విధమైన ఒత్తిడి నుండి, ప్రతి విధమైనటువంటి ఏమంటారు మన భాషలో చెప్పాలంటే ఉగ్రత నుండి నువ్వేం చేయబడతా? విమోచించబడతా. రాజుల నుండి దేవుడు నిన్ను విమోచిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. రాజు అయిన అగ్రిప్ప అంటాడు, ఓయ్ పౌలా, ఆ తర్వాత మీరు చదువుకోండి, పౌలా, నన్ను క్రైస్తవుడిగా మార్చడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం నాకు అర్థమైంది అన్నాడు. దేవుని స్తోత్రాలు. He didn't say anything about himself. He did say that he is been transformed in the name of the Lord Jesus to live for his life throughout his life for Jesus Christ. ఆయన అంటున్నాడు మాట ఏంటంటే, అయ్యా నేను దేవుని కృప పొందుకొని రక్షించబడ్డాను, నా జీవిత యాత్ర మొత్తముని సాక్షిగా నిలబడటానికే నాకు సహాయం దొరికింది, అందుకే నీ ముందు నిలబడ్డా. దేవుని స్తోత్రాలు. అందుకే నీ ముందు నిలబడ్డా అని చెప్పి దేవుని సహాయాన్ని పొందుకున్న పౌలు ఆరాధించిన దేవుడే నీవు నేను ఈ రోజున ఆరాధిస్తున్నాం. మరి సహాయం కావాలి అంటే, సహాయం దొరికితే వాళ్ళ ముందు నిలబడటమే కాదు, వాళ్ళ నుండి విమోచించబడతాం. వాళ్ళ నుండి విమోచించబడటమే కాదు, నువ్వు అనేక మందికి సాక్షులు నిలబడటం వలన, నీ ప్రార్థన జీవితం వలన నీ కుటుంబం కట్టబడుతుంది, నీ బిడ్డలు కట్టబడతారు, నీ బిడ్డలు దీవించబడతారు, నీ బిడ్డలు దీవించబడతారు. ఎందుకో తెలుసా? నీవు దేవుని సహాయాన్ని కోరుకున్న ఏకైక వ్యక్తివి, దేవునికి సాక్షిగా నిలబడటానికి ఇష్టపడుతున్న వ్యక్తివి కాబట్టి. అలా లేకపోతే జాగ్రత్త.
జాగ్రత్త. సాతానుతో దేవునితో నువ్వు ఉండాలని కోరుకోవద్దు. అదే ఈ మధ్య డైలాగు, విశ్వాసుల డైలాగు ఏంటండి? అదే ఇదే. మారవా? నువ్వు మారిపోతే నీ బిడ్డలు ఎలా మారుతారో, నీ మారకపోతే నీ బిడ్డలు ఎలా మార్చగలుగుతావు? నువ్వు మారకపోతే నీ కుటుంబం ఎలా రక్షించబడుతుంది? నువ్వు మారకపోతే నీ బిడ్డలు ఎలా రక్షించబడతారు? నువ్వు మారకపోతే నీ కుటుంబము, నీ బిడ్డలు ఎలా రక్షించబడతారో? ఒక చిన్న అవకాశం తీసుకోండి. ఈ రోజు నుంచి దేవా, నేను ఇక వాటిని చూడును, తాకను, వాటితో నేను నివాసము చేయను. ఈ రోజు నుంచి నా నివాసము నీతోనే, నా అడుగు నీ దగ్గరే, నా మోకాళ్ళు వంచే స్థితి నీ దగ్గరే. నేను తల ఎత్తుకొని బ్రతకాలంటే నేను నీ దగ్గరే తలదించుకోవాలి, నీ దగ్గరే మోకరించాలి, నీ దగ్గరే ప్రార్థన చేయాలి. నీవే నా దేవుడవు, నీవే రక్షించగలిగిన సమర్థుడవు, నీవే నిలబెట్టగలిగిన దేవుడవు. నీ యొక్క స్థితిని మార్చగలిగిన ఒకే ఒక్క దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధన చేద్దాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈజ్ ద గాడ్ హూ సేవ్స్ యువర్ లైఫ్. ఆ దేవుడే నిన్ను రక్షించినవాడు, ఆ దేవుడే నీకు బాప్తిస్మం ఇచ్చినవాడు, నేను కాదు. ఆ దేవుడే నీకు బాప్తిస్మం ఇచ్చాడు, ఆ దేవుడే నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ దేవునికి నువ్వు సహాయం కోరాలని ఆశపడి ప్రార్థన చేస్తే దేవుని సహాయము నీకే కాదు, నువ్వు ప్రార్థించిన ప్రతి బిడ్డకు దొరుకుతుంది. నువ్వు ఎవరి కోసమైతే ప్రార్థన చేశావో వారికి అందరికీ నీ దేవుని యొక్క సహాయము దొరుకుతుంది. అందుకే చేతులెత్తి చెప్తున్నా, దేవుని దగ్గర ఇక మారకపోతే, ఇక్కడి నుంచైనా మన జీవితాలు మార్చుకోకపోతే గొడ్డలి చెట్టు వేరున పెట్టబడింది. మారేవా నీలో ఫలించిన ప్రతి తీగను తీసివేస్తాడు, ప్రతి వేరును తీసేస్తాడు, ప్రతి వేరు నుండి దేవుడు నీకు విమోచన దయచేస్తాడు. మారేవా, ఆ వేరులో దేవుని యొక్క మహిమను చూస్తావో అది ఫలించి అభివృద్ధి పొందేలాగా దేవుడు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. గట్టిగా చెప్పాలి ఆమేనని. ఎందుకో తెలుసా? ఇది దేవుని సన్నిధి, దేవుని కృప నీకు కావాలి, దేవుని సహాయం నీకు కావాలి అని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, అవును ప్రభువా, నాకు నీ సహాయం ఉంటేనే పాపము నుండి, రాజుల నుండి, శరీరేచ్ఛల నుండి నేను విమోచించబడతాను. నా కన్ను నా స్వాధీనంలో ఉంచు, నా చెవులు నా స్వాధీనంలో ఉంచు, నా మనసు నా స్వాధీనంలో ఉంచు, నా అవయవాలు నా స్వాధీనంలో ఉంచు. ఎక్కడ నేను తప్పిపోకుండా, విశ్వాస భ్రష్టుని కాకుండా, దేవాయిక నుంచైనా నీ కొరకు జీవించే భాగ్యము, నీ కొరకు జీవించి నీ సాక్షిగా నిలబడే భాగ్యము దేవా నాకు కనికరించి అనుగ్రహిస్తే నిన్ను సాక్షిగా నిలబడటమే కాదయ్యా, నా కుటుంబం కొరకు మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తా, నా కుటుంబం రక్షించబడతాం నీకు ఇష్టం, నరకం నుండి తప్పించబడతాం నీకు ఇష్టం అని దేవుని దగ్గర కనుక చిన్న ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఒక్కసారి చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో బలలో చేయవైపోతున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ దేవుని బిడ్డలారా.
మీరు బలలో చేయవేపుతున్నారు అనగా యేసుక్రీస్తు రక్తమునకు, యేసుక్రీస్తు శరీరమునకు, అనగా కలువరి శిలువలో ఆయన చేసిన త్యాగమునకు, ఆయన చూపిన ప్రేమకు నిదర్శనముగా ఆయన చేసినటువంటి ప్రతి కార్యాన్ని తలుచుకుంటూ బలలో చేయవేయబోతున్నావు. దేవా, నా సహాయం చేయి. ఇప్పటి వరకు నా జీవితంలో ఏది నేను స్వాధీనపరచుకోలేకపోయాను. అనేక మంది సాక్షులుగా నిలబడవలసిన నేను సిగ్గుతో తల ఉంచుకొని దినాలు ఉన్నాయి. ఎక్కడి నుంచైనా, ఈ క్షణం నుంచైనా నా తలను ఎత్తండి, నన్ను తలగా చేయండి, నన్ను పైవాడిగా చేయండి ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మనస్సు పూర్తిగా, హృదయపూర్వకంగా దేవుణ్ణి అడుగుదాం. నీ జీవితము ఇక్కడి నుంచి ముందు జరిగినది వదిలేద్దాం, దేవునికి అప్పగించుకుందాం. ఇక్కడి నుంచి జరగవలసిన దాన్ని, అనగా ఈ 19వ తారీఖు నుండి జరగవలసినటువంటి దినాలు, క్షణాలు, సంవత్సరాలు, దశాబ్దాలు బ్రతికినంత కాలము ప్రభువా నీ సహాయం కోరుకొని నీ సాక్షిగా నిలబడతాను, నాకు సహాయం చేయి అని ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమైన దయగలిగిన దేవాని స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో అయ్యా తండ్రి, నీవు నాతో మాట్లాడిన మాటలను బట్టి స్తుతిస్తున్నా. నీవు నాతో మాట్లాడిన మాటలను బట్టి స్తుతిస్తున్నా. అయ్యా తండ్రి, రాజుల నుండి విమోచించగలిగిన దేవుడవు, రాజులు ఎదుట నిలబెట్టగలిగిన దేవుడవు. అయా రాజులకు అయా తండ్రి ప్రభునైనా సాక్ష్యము ద్వారా అయా తండ్రి మార్చగలిగిన దేవుడవయ్యా, నీ సహాయం చేయండి. అల్పులమైన మమ్మలను జ్ఞాపకం చేసుకొని నీ కరుణా కటాక్షములు మా పైన చూపించి దీవించి ఆశీర్వదించి మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకోమని యేసునామమున ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నీ ఇస్తున్న అప్పగింపు రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోమని సెలవిచ్చిన దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మన మధ్యలో